Now let us see what is conditional sentences or if clause. There are two parts in conditional sentence or if clause. One is subordinate clause. That means it doesn't give complete meaning. If it wants to give complete meaning, certainly it depends on main clause. అంటే పూర్తి అర్థాన్ని ఇవ్వని ఒక వాక్యాన్ని సబార్డినేట్ క్లాజ్ అంటాం. అది పూర్తి అర్థాన్ని ఇవ్వాలంటే కంపల్సరీ అది మెయిన్ క్లాజ్ మీద డిపెండ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ స్టడీ వెల్ అంటే నువ్వు బాగా చదివినట్లయితే అది పూర్తి అర్థాన్ని ఇవ్వాలి అక్కడ. సెకండ్ వన్ ఈస్ మెయిన్ క్లాజ్. దట్ మీన్స్ ఇట్ గివ్స్ కంప్లీట్ మీనింగ్. ఇఫ్ ఇట్ వాంట్స్ టు గివ్ కంప్లీట్ మీనింగ్, ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ ఎనీవన్. అంటే పూర్తి అర్థాన్ని ఇచ్చే ఒక వాక్యాన్ని మెయిన్ క్లాజ్ అంటాం. అది పూర్తి అర్థాన్ని ఇవ్వడానికి దేని మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరము లేదు. ఫర్ ఎగ్జాంపుల్, యూ విల్ పాస్ ద ఎగ్జామ్ అంటే నువ్వు ఎగ్జామ్ పాస్ అవుతావు, అది పూర్తి అర్థాన్ని ఇస్తుంది. నౌ లెట్ us see the full example of subordinate clause and main clause. If you study well, you will pass the exam అంటే నువ్వు బాగా చదివినట్లయితే నువ్వు ఎగ్జామ్ పాస్ అవుతావు.